నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం టీజీపీఎస్సీ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భారీ ఎత్తున బారిగేట్లతో ఇక్కడ సిబ్బంది అయితే ఏదైతే టీజీపీఎస్సీ ముట్టడి అని చెప్పి మళ్ళీ నిరుద్యోగుల నుంచి వినిపించిందో పోలీసు మొత్తం కూడా అలర్ట్ అయిన నిబంధన చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడికి కూడా బారిగేట్లు వేయడం, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా భారీ ఎత్తులో తీసుకొచ్చి వారితో ఒక మీటింగ్ నిర్వహించి ఇవాళ ఏదైతే ముట్టడికి సంబంధించిన నిరుద్యోగులు వస్తూ ఉన్న అంశాన్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిర్బంధం చేయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని భారీ ఎత్తున కూడా పోలీసులను కూడా మనం ఇక్కడ చూస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ను కూడా ఏదైతే నిరుద్యోగులు వస్తూ ఉన్న నేపథ్యంలో వెహికల్స్ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఎక్కడికక్కడ వారు నిరసన తెలపకుండా, ధర్నాలు చేయకుండా, ముట్టడిలు చేయకుండా కూడా వారిని ఆ వెహికల్లో తీసుకుపోవడానికి కూడా అన్ని వెహికల్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నట్టు మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి వాళ్ళ మార్నింగ్ కూడా ఒక చిన్న సర్క్యులేట్ అయితే జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఖచ్చితంగా శాంతియుత ముట్టడి ఏదైతే టీఎస్పీఎస్ని ముట్టడించాలని చెప్పి కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఏకమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్ళీ గతంలో కూడా ఒకసారి కూడా 1-2 సార్లు కూడా ముట్టడించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ముట్టడి ఉంటుందనే సమాచారం పోలీసులకు రావడుతున్నాయి. ఎక్కడికక్కడ నిర్బంధాన్ని ఇక్కడ భారీ గేట్లు పెట్టిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాము. గతంలో కూడా ఈ ముట్టడికి సంబంధించి కూడా భారీ ఎత్తున నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదైతే ముట్టడికి సంబంధించిన ఒక అంశాన్ని తీసుకొని ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ముట్టడి జరిగిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కూడా ఏదైతే నిరుద్యోగుల నేపథ్యంలో ఈ ముట్టడి కూడా ఉండబోతా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేవలం మా నిరుద్యోగులే, అలాంటి నిరుద్యోగులకి ప్రభుత్వం ఇలా అన్యాయం చేస్తూ ఉంది. ఏదైతే గ్రూప్స్ సంబంధించి కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా 4000 నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఇలా నిరుద్యోగులకు ఇచ్చింది. మరి అలా ఏ అంశం కూడా ఇలా నిరుద్యోగులకు నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వేగరిస్తూ ఉందని చెప్పి కూడా మొన్న 1-2 నెలల నుంచి కూడా తెలంగాణలో నిరుద్యోగులు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం, దీక్షలు చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి దీక్షలు చేసే వారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, వాళ్ళు అసలు ఎగ్జామ్సే రాయట్లేరు, వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పి కూడా కొంత ఎద్దేవా చేసిన మాటలు కూడా మనం విన్నాము. మరి వీటన్నిటిని నిరుద్యోగులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని నేడు ముట్టడికి కార్యక్రమాన్ని తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అది శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. మేము ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు కూడా మంత్రులని, అదేవిధంగా కాంగ్రెస్ అధికారులను కూడా నిరుద్యోగులు కలిసినా కూడా వారికి న్యాయం జరగలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి మెయిన్గా అయితే మనకి 1:100 ఎందుకు ప్రిలిమ్స్లో రిజల్ట్ ఇవ్వట్లేరు, మెయిన్స్కి ఎందుకు అర్హత ఇవ్వట్లేరు అనే మెయిన్ డిమాండ్ అయితే వాళ్ళకి ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు గతంలో వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోస్టులు పెంచాలని చెప్పి కూడా చెప్పినటువంటి వీళ్ళే మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెంచలేకపోతా ఉన్నారని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉంది. డిఎస్సి వాళ్ళు కూడా దాదాపుగా 1-2 నెలల నుంచి కూడా ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. రీసెంట్గా టెట్ అనే ఎగ్జామ్ నిర్వహించారు. ఆ టెట్కి డిఎస్సికి మధ్య మాకు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఎగ్జామ్ పెడతా ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుంది. కనీసం ఒక 1-2 నెలల వ్యవధి మాకు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఎట్టకేలకు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్ జరగబోతా ఉంది. మరి నిరుద్యోగులు కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఎగ్జామ్ రాస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. మరి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. కనీసం గ్రూప్స్ వాళ్ళకన్నా న్యాయం చేయాలని చెప్పి కూడా ఇవాళ భారీ ఎత్తున టీఎస్పీఎస్సీకి రాబోతూ ఉన్నారని మనకు ఒక సమాచారం అయితే అంతా ఉంది. దానికి పోలీసులకు కూడా సమాచారం అందడంతో ఇక్కడ వెహికల్స్ కావచ్చు, భారీ బందోబస్తును టీఎస్పీఎస్సీ చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీఎస్పీఎస్సీ కాకుండా ఎక్కడ కూడా నిరుద్యోగులు ఒక సమూహంగా ఏర్పడినా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు తరలించాలి, అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్నింగ్ నుంచి కూడా దాదాపు కొన్ని వందల మంది ఏదైతే పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ భారీ ఎత్తున నిర్బంధాన్ని నిరుద్యోగులపైన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి ముట్టడిలు ధర్నాలు కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక దిశానిర్దేశం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది. పోలీసులకి మధ్య నిరుద్యోగుల మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరని చెప్పుకోవచ్చు, ఒక పోటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పదే ముట్టడికి సంబంధించి ఈ టీఎస్పీఎస్సీ ముట్టడికి సంబంధించి చాలాసార్లు పదే వస్తూ ఉన్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా ఈ ముట్టడిలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు కూడా ఎక్కడికక్కడ ఆపకుండా కొనసాగుతాం. ప్రభుత్వం దిగి రావాలి. మేము అడిగేటటువంటి న్యాయమైన పద్ధతి న్యాయబద్ధంగా అడుగుతూ ఉన్నాము. వీళ్ళు ఇస్తాన్న హామీలు అడుగుతూ ఉన్నాము. మేమేం గొంతమ్మ కోరికలు కోరుకోవట్లే అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతోంది టీఎస్పీఎస్సీ దగ్గర. మరి పోలీసు వ్యవస్థ కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే గేట్లు ఏర్పాటు చేయడము, నిరుద్యోగులను రాకుండా ముట్టడిలు కాకుండా ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేసే దిశగా పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మనకు అందుతున్న సమాచారం చూస్తూ ఉన్నాము.
రైట్, ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రస్తుత సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ప్రభాకర్, టీఎస్పీఎస్సీ నుంచి.